taking .io. ఇప్పుడు ఈ వ్యాలెట్ కూడా జీరో ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న వ్యాలెట్ కూడా ఇది జీరో ఉంది. అందుకే అది ఎన్ని రోజులైనా తెలియదు జీరో ఉంది. వాళ్ళేమో చూసుకోరు, లేదంటే వాళ్ళకి బిఎన్బి లేదు అని ఏదో అని అదని ఇదని ఇలా ఏదో కారణంగా అలా ఉంటారు అందరూ. సో మళ్ళీ నాకు అది రాలేదు ఇది రాలేదు, ఉండాలి కదా నిలబడాలి కదా అంటారు. నేనేం చేస్తానంటే డైలీ రివార్డ్ నుంచి ఎన్ని రోజులకి అది ఎండ్ అయిపోద్దో డేట్ క్యాలిక్యులేటర్ మీద సెట్ చేసి పెట్టేస్తాను. అది మంచిది సార్, అది గ్రేట్. ఎందుకంటే అట్లా ఎప్పుడైతే మనం సెట్ చేసి పెట్టుకుంటామో అప్పుడు డేట్ వారీగా ఉన్న అకౌంట్ అన్ని ఏ డేట్ కి ఏది అయిపోద్దో చూసుకొని దాని ప్రకారం ఫార్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. 100% సార్. అది ఎందుకంటే అలాంటప్పుడు మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. నేను అదే రివార్డ్ ఎంత వస్తుంది, మనకు ఎంతవరకు ఇది అవుతుంది. ప్రతి అకౌంట్ లో 100 ఎప్పుడు అయిపోద్ది, 100 ఎప్పుడు వస్తుంది, 2 డేట్స్ నోట్ చేస్తా. ఆ డేట్ ప్రకారం చేయాల్సింది చేయటం, విత్డ్రా పెట్టడం, ఫార్మింగ్ ఫార్మింగ్ చేయటం. అంతేగా. చాలా సార్లు సార్, 100 సార్లు టచ్ చేస్తే కానీ రాలే. వాళ్ళ పొద్దు నుంచి ఇదే పని. వాళ్ళ ఆదివారం కాబట్టి షాప్ లేదు కాబట్టి ఇంకా దీని మీద కూర్చున్నా. సండే మీకు మంచి. ఓకే ఓకే. చాలా టైం తీసుకుంటుంది, మేబీ అవుతుందో కావట్లేదు. వాడు అసలు ఆ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు సార్. సర్వీస్ ఛార్జీ తీసుకుంటున్నాడు కాబట్టి మనం ఇంకా మైనస్ లోకే తీసుకుంటాం కాబట్టి డెలివరీ ఈజీ అయిపోవాలా. ఇట్లా కష్టపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సర్వీస్ ఛార్జీ తీసుకుంటాడు, మనం 15 నుంచి ఇంకా వాల్యూ తగ్గించుకుంటున్నాం. దాన్ని ఒక అటెంప్ట్ లో అయిపోతే మనకి హ్యాపీ.
సార్ కాల్ వచ్చింది. ఓకే, ఎమర్జెన్సీ కాల్ అటెండ్ చేయాల్సి వచ్చింది. 50వ స్థానంలో ఉండగా అరబ్ దేశాలలో 3వ స్థానంలో ఉంది. ఎస్, చెప్పండి సార్. ఇందాక ఏదో మాట్లాడుతున్నాం మనం, నాకు అనుకోకుండా కాల్ వచ్చింది. ఓకే, నేను అది చేస్తున్నాను కదా. ఓకే ఓకే, ఇది మనం ఫార్మింగ్. చాలా ఒకసారి ఫార్మింగ్ చేసి చూద్దాం. One minute. ఏమో సేఫ్ ఫాల్ అయితే ఈజీ అవుతుందా కానీ తెలియదు. బట్ సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? ఫస్ట్ చెప్పండి ఒకసారి. క్లియర్ ఉంది సార్, మీ వాయిస్ క్లియర్ ఉంది. రాజా సార్, మీ వాయిస్ క్లియర్ ఉంది. ఓకే రైట్. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, టోకెన్ ఫార్మింగ్, యాడ్ ఫార్మింగ్, క్లోజ్, క్లిక్, ఈరోజు ఎవరైనా వేసారా 0.10తో? అవును సార్. అవును సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. నేను సార్ 3 చేసిన సార్ 0.1 తోటి 3 వ్యాలెట్లు చేసిన. అయిందా? అచ్చా. 3 వ్యాలెట్లు టోకెన్ పని చేసిన సార్. అయిందా సార్? అయితే ఓకే ఓకే ఓకే. అదే అందుకే ఆ ఉద్దేశంతో ట్రై చేస్తున్నాను, మరి అవుతుందాం కావచ్చు అని. సార్ చూస్తున్నాను, ట్రై చేద్దాం. లేదంటే మీటింగ్ అయిపోయిన తర్వాత చేసి చూడాలి ఇక. ఓకే, ఓకే ఇప్పుడు అవ్వట్లేదు ఇది, చూద్దాం. చలో ఓకే, దీన్ని నేను తర్వాత చూస్తాను. లాభం లేదు, ఇప్పుడు అవ్వట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా. ఓకే, ఇక్కడ ఒకసారి సీట్ పని పేర్లోకి వెళ్దాం. చెప్పండి సార్ కొట్టాంగా అయితేనే సార్, తొందరగా అయితలేవు సార్. అయితే అయితే ఇంకా కూడా నేను టైం తీసుకోవాలి కదా దీనికి? టైం బాగా పడతాను సార్. 3 వ్యాలెట్లకు గంట, ఒక్కొక్కటి గంట పట్టింది సార్. అచ్చా, అంత టైం పట్టిందా? స్టేకింగ్ స్టేటస్ 0 అయిపోయింది. ఎంత 0 అయిపోయింది? రివార్డ్ స్టేటస్ ఏమున్నది ఇందులో? ఏమైనా ఉన్నాయా? రివార్డ్ స్టేటస్ లో ఏమి లేవు. టోకెన్ వ్యాలెట్ స్టేకింగ్ ఏమి లేదు, టోకెన్ స్టేకింగ్ ఏమి లేదు. మొత్తం అయిపోయింది, నీళ్ళు ఇదంతా. ఈ వ్యాలెట్ మొత్తం నీళ్ళు అయిపోయింది. సో ఒక పని చేద్దాం. నిన్న ఇది దీనికి సారీ కాపీ, దీనికి ఫార్మింగ్ చేయాలి మనము. కాపీ చేశాను, ఫార్మింగ్ చేస్తాను. దీనికి స్టేకింగ్ కూడా చేయాలి. ఓకే, నిన్న మనకు ఒక వ్యాలెట్లో చూసాం మనం, ఈ వ్యాలెట్లో ఉన్నాయి. సో అదర్ ఫార్మింగ్ లెక్క అదర్ స్టేకింగ్ చేద్దాం. మరి బిఎన్బి ఎంత తీసుకుంటారో తెలియదు, చూద్దాం. టోకెన్ స్టేకింగ్ డాట్ చూడండి అందరూ, ఇది ఈ స్టేకింగ్ లోపల ఏమి లేకపోతే వాళ్ళ వ్యాలెట్లు కూడా ఓపెన్ అవ్వవు. మేబీ ఓపెన్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు అప్డేట్కి వెళ్ళిన బయటకు వస్తే. సో అందరు కూడా చేసుకోవాలి. లేకపోతే మన పబ్లిక్తో ఉన్నది ఒకటే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ డబ్బులు పెట్టాలని అంటారు, అవి రాలేవంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అన్ని వ్యాలెట్లు అన్ని క్లోజ్ అయిపోతాయి మేబీ. ఓకే, సింపుల్. వాళ్ళు ఏమో చేయమంటే మళ్ళీ ఏమంటారు అంటారు,
పెట్టిన డబ్బులు రాలేదంటారు, ఇక్కడ సిస్టమ్ ఏమో అది ఓపెన్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది, మర్చిపోవాల్సి వస్తుంది వ్యాలెట్ని. ఓకే, స్టేకింగ్ ప్రొసీడ్. సెల్ఫ్ కాకుండా నెంబర్ కాపీ చేసాం కనుక ఓకే. సో 1000. ఓకే, డన్, రెడీమ్. సో ఇక్కడ తెలుస్తుంది బిఎన్బి ఎంత కట్ అవుతుంది అనేది. సో 85. ఓకే, దగ్గర పర్లేదు, $1 అనుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం అదర్ ఫార్మింగ్ లెక్క అదర్ స్టేకింగ్ చేసేసాం. ఓకే, ఒకసారి టోకెన్ ఫార్మింగ్ కూడా వెళ్ళిపోయి చూద్దాం. ఇక్కడికి వచ్చాం కనుక ఆ వ్యాలెట్ కూడా అయిందా లేదనేది ఓపెన్ చేసి చూడాలి మళ్ళీ. మ్మ్. 50 పెండింగ్ ఉన్నాయి కదా. ఓకే, సో లాగౌట్. ఇప్పుడు మనం చేసిన వ్యాలెట్ ఒకసారి చూసుకుంటే బెటర్, అయింది లేని తెలుస్తుంది. సో బిఎన్బి అయితే ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము టోకెన్ స్టేకింగ్. ఎస్ సార్, సార్ చెప్పండి. మీట్ చేయండి సార్, ఎవరైనా ఉంటే. ఎవరో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు మనం అప్పుడు అయిందా, ఇంకా రాలేదా? ఇంకా రానట్టు తిరిగి చూద్దాం. స్టేకింగ్ స్టేటస్. ఓకే, అయింది సార్, 1000 అయింది. ఓకే, బట్ డేట్ చూపించేది కదా, ఇప్పుడు దాకా 0 ఉండే, ఇప్పుడు వచ్చేసి 1000 అయ్యింది. ఓకేనా? ఓకే, 1 minute. సో టోకెన్ వార్మింగ్. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని రావడం జరిగింది మీరికి. రివార్డ్ వచ్చేసి 100. ఓకే, one more time we try. నో, ఒకసారి నచ్చిపోతే ఒక్కోసారి వంద కౌంటింగ్ అయితే గానీ ఈ మధ్యలో ఎప్పుడోసారి టచ్ అవుతుంది సార్. అంతేనా? 100 మినిమం. నాకు ఇవాళ 8 అకౌంట్లు అదే పరిస్థితి.
ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. వచ్చింది. ఎక్కడ వచ్చింది సార్? 10 కనపడింది సార్. కనపడిందా? అయ్యో, నేను మరి అదే టైంలో రిఫ్రెష్ చేశానేమో. మేబీ మీరు చూసుంటారు, నేను చూసున్నాను. అదే టైంలో రిఫ్రెష్ చేసి ఉంటాను. మీరు రిఫ్రెష్ ఎందుకు రిఫ్రెష్ చేస్తుంటే ఊరికే నొక్కితే కూడా రాదు, అందుకని కావట్లేదు సార్. లీడర్స్ మీటింగ్ లో ఏదన్నా డిస్కస్ చేయండి సార్ ఈ పాయింట్ మీద. చేద్దాం సార్. ఇది ఓకే. సో టైం వేస్ట్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చూస్తాను. నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే మన మీటింగ్ వచ్చారు, మనము ఇలా కాకుండా ఇది ఒకసారి చూసి ఓకే. సో డోంట్ వరీ, బీ హ్యాపీ సార్. అయితే నో ప్రాబ్లం, డిస్కస్ అవసరం లేదు. సరే, ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. సో చెప్పండి సార్, ఇంకా ఐటీ విషయాలు ఏం చేద్దాం? ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు? ఏం డిస్కస్ చేసుకుందాం? ఇప్పుడు మనకి సీడ్ ఫండింగ్ లో 38% కింద ఈ రివార్డ్ వచ్చేసింది అంటే దాని నుంచి మనకి రిఫరల్ ఇన్కమ్ రాదు కదండి? రాదు కదా. కానీ నాకు ఎందుకో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక అకౌంట్ చెక్ చేద్దామా? వస్తే మంచిదే. మళ్ళీ మనం మరి చేంజ్ చేసి తీసుకొచ్చాడా, చేంజ్ అయిందో ఒక తెలియదు. అకౌంట్ ఓపెన్ చేసి చూపిమంటారా? చూద్దామా? చూడండి. ఓకే, నేను స్క్రీన్ ఆఫ్ చేసిన. ఆఫ్ చేయండి. ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాను. దాని గురించి నాకు ఎక్కువ తెలియదు, మీరే చూసుకోవాలా, నాకే తెలియదు. ఓకే, నేను డిస్కస్ చేస్తూ చూద్దామని. ఓకే.
షేర్ అవుతుంది సార్. షేర్ అవుతుంది. ఇక్కడ చూడండి సార్, ఇది 1,25,000 స్టేకింగ్. ఇది నాకు ఐడియా ఇక్కడ లేదు, మనకి చూడాలి, మీరే చూడాలి. ఓకే సార్, నేను ఊరికే మీతో మాట్లాడుతూ నేను స్టడీ చేస్తున్నాను. 1,25,000 స్టేకింగ్ ఇది. మనకి 38% ఎక్కడ వరకు వచ్చింది అనేది చూడండి. 45 వరకు 38% దాటినట్టేగా. అంతేగా. అప్పుడు వీటి మీద మనకి రిఫరల్ రివార్డు రాకూడదు కదా వీటన్నిటి మీద, అంతే కదా. ఈ కింద ఉన్న వాటన్నిటి మీద రాకూడదు కదా. అవును. అప్పుడు రిఫరల్ రివార్డు వచ్చే వరకు ఎంత వాల్యూ ఉంది? 45 దాటిన తర్వాత రిఫరల్ రివార్డు చేసింది ఈ రెండే, ఇంకా 38 లోపల ఉన్నాయి. 7%, 8%, 5%. ఈ రెండు కలిపి ఎంత? 2,000. ఇప్పుడు ఈ 2,000 మీద రిఫరల్ రివార్డ్ ఎంత వస్తుంది అనేది చూస్తే మనకు అప్పుడు రిఫరల్ స్టేటస్ ఫైవ్ లెవెల్స్ మీద 45 వస్తుంది. ఫస్ట్ లెవెల్ మీద మనకి అది అది రిఫరల్ రివార్డ్ కాదు కదా సార్, స్టేకింగ్ రివార్డ్ కదా అది. స్టేకింగ్ మన దాని మీద వచ్చేది స్టేకింగ్ రివార్డు. అది అయిపోయేదాకా వస్తుంది కావాలా. రిఫరల్ రివార్డ్ అంటే మన కింద వాటి మీద 38% కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ మనం చూసింది మన ఓన్ స్టేకింగ్. ఇక్కడ అది రిఫరల్ రివార్డ్ లోకి రాదు. కరెక్ట్. టీమ్ మీద క్లిక్ చేసి చేసుకుంటే చూడలేదు. అది సెకండ్ లెవెల్ నుంచి ఉండేది. అది కరెక్ట్. ఇంకా అది అంతే క్లారిటీ. ఓకే, రైట్ రైట్ సార్, రైట్. ఓకే. సో చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు? ఓకే, సో కొంతవరకు మరి నేను స్క్రీన్ షేర్ చేసి మీకు సో ఓకే, సిఎంసి కరీంనగర్ క్యాప్ చూద్దాం ఒకసారి.
మనం ఒక చైనీస్ కాయిన్ కొన్నాము, మరి అది ఇంకా ఓన్లీ కొంతవరకు మాత్రమే లాభం ఇచ్చింది, అందుకని చెప్పి తీసేయలేదు. చూసారు ఆ రోజు అందరూ చైనీస్ కాయిన్. ఎస్ సార్, చెప్పండి సార్. ఇక్కడ చూడండి, మనం ఆ రోజు చైనీస్ కాయిన్ కొన్నాం కదా ఒకటి, ఇది ఇంకా మరి లాభంలో లేదు, లాసులో లేదు, లాభం లేదు, ఆడికాడికి ఉంది. నిన్న కొంచెం బెనిఫిట్ చూపించింది, కానీ ఆ టైంలో తీసేస్తే అయిపోతుంది. జస్ట్ 0.8 సెంట్ మాత్రమే, ఎందుకంటే నేను $10 వర్త్ గల అది బై చేశాను. $10.02 మాత్రమే వస్తుంది, లాభం లేదు. ఓకే, ఓకే. మనకి ఇంకా 14 నిమిషాలు మాత్రమే ఉంది. ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగచ్చు, మాట్లాడచ్చు. చెప్పండి సార్, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. బాగున్నారమ్మా? బాగున్నాం సార్. సార్ ఏమన్నా రేట్ వచ్చిందా టీవీసీ మిఠాకి? ఇంకా రాలే. టైం పట్టిద్దా సార్ ఇంకా? అవునవును, రేట్ పెరగడానికి టైం పడుతుంది సార్, టైం పడుతుంది మేడం, ఇప్పుడే పెరగదు. అంటే నా కింద స్టీమ్ వాళ్ళు అడుగుతున్నారులే సార్, నాకు ఈ మధ్య ఒంటో బాగోకసారి రాట్ల మీటింగ్ లోకి. అవునవునవును, టైం పడుతుంది మేడం, ఇంకా కూడా బహుశా ఒక సంవత్సరం పట్టొచ్చా సార్? పట్టచ్చు మేడం, పట్టచ్చు, మేబీ పట్టచ్చు అనుకుంటా. ఇంకోటి ఏంటంటే ఉదయం పూట మీటింగ్ వస్తుందా సార్? అది ఆ ఒక మీటింగ్ అనేది కొంచెం క్లోజ్ చేశారు, ఒకటి రిచ్ భారత్ అని, ఇంకొకటి దాన్ని లింక్ పంపిస్తాను మీకు కావాలంటే. ఒకరు పంపించండి సార్. షూర్ షూర్, ఖచ్చితంగా పంపిస్తాను. సరే సార్. ఇప్పుడు ఎల్డీ బాడీలో వచ్చినవి కూడా తీయత అయిద్దా? అవి కూడా తీయత కదా? తీయడం అంటే ఏంటి అర్థమైందా మీకు? ఇప్పుడు ఎలా ఉంది, కొత్త అప్డేట్ వచ్చింది కదా, మరి తెలియకపోతే ఎట్లా? మీరు రోజు ఇంట్రెస్ట్ మీకు తెలియకపోతే ఎట్లా? తీయలే, నేను ఎంతోటికి అదే అడుగుతున్నాను, అసలు చూపించడానికి ఎవరికన్నా. అంటే నేను ఓపెన్ చేస్తే పోతున్నాయి కదా, అందుకని కదిలించుకొని ఉంచాను. ఓపెన్ చేస్తే పోతుందా? అచ్చా, మీకు అట్లుందేమో. మరి మేము ఎట్లా అది, మేమందరం చేస్తున్నాం కదా, చేసేటప్పుడన్నా మరి దాన్ని మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుండే. అదే సార్, మొన్నటిదాకా కంటి ఆపరేషన్ చేసుకుని దాని జోలికి రాలేదు. ఇప్పుడు పిల్లలు వచ్చారు, రేపు చూపిస్తాను సార్. ఇప్పుడే నెట్ లేదు అందుకోవట్లా. ఓహో, అలాగా. రేపు చూపిస్తాను సార్. సరే సార్, చూపించండి, పర్లేదు.
ఇప్పుడు ఉమ్, మేము చేస్తున్నప్పుడు చూస్తే గనక మీ పిల్లలతో మరి మీరు చెప్పుకోగలుగుతారు ఉమ్. అట్లా. సరే సార్, రేపు చూపిస్తాను సార్. ఓకే రైట్, ఓకే మేడం, ఓకే సరే, ఉంటా సార్. ఓకే మేడం. ఉమ్. సో ఇప్పుడు ఇది కొన్నాం కదా, మరి ఇప్పుడు తీస్తే లాభం లేదు. ఓకేనా, అది కొంచెం పెరిగిన తర్వాత తీద్దాం. సో చూడండి సార్, ఇది 29 తారీఖు 2025లో $38 ఉండే. ఇప్పుడు దాని వర్త్ $2. హమ్స్టార్ అని చెప్పేసి HMTR. ఓకే, ఇంకో 8 మినిట్ మాత్రమే ఉంది. సో ఎవరన్నా ఏదైనా మాట్లాడంటే మాట్లాడచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. లేకపోతే
చూడండి సార్, ఇక్కడ ఒకటి మీకు కనబడుతుందా? ఎంట్రీ 17.34 ఎంటర్ అయ్యారు. సో అది ఏమైంది, అదేమో $29 వెళ్ళింది. సో వీళ్ళు పెట్టిన అమౌంట్ని బట్టి $54,647 లాస్లో పోతుంది. చూస్తున్నారా సార్? అవునవును సార్, అవును సార్. ఇందాక మీరు పెట్టింది అదే. ఎందుకంటే 18 కార్డ్, నేను 18 కార్డ్ నేను లాంగ్ తీసుకున్నా, వాళ్ళు షార్ట్ తీసుకున్నా. అది నువ్వు లాంగ్ తీసుకున్నావు, అతనేమో షార్ట్ తీసుకున్నాడు. సో మెయిన్ ముద్ద కూడా ఎక్కువనే పెట్టాడు. తర్వాత దానివల్ల అది మరి ఈ విధంగా జరుగుతుంది. అందుకే అంటాము మన ఎంట్రీ ఇస్ ద ముఖ్యం అనేది. ఎంట్రీ మన రాంగ్ అయితే, సో ఇప్పుడు అంటే ఇది లాంగ్ పెట్టిన వాళ్ళు ఏమో లాభపడతారు, ఆరు ఇది షార్ట్ పెట్టిన వాళ్ళు ఏమో లాస్ అవుతారు. సో దీన్ని మంచిదనొచ్చా లేకపోతే ఖరాబ్ అనొచ్చా ఇప్పుడు ఆ యొక్క టోకెన్ని? సో దాన్ని మనం అందుకే ఏమంటామంటే అది మంచిది అనరాదు, దాన్ని ఖరాబ్ అనరాదు. బట్ ఏంటంటే లాభపడ్డ వ్యక్తి ఏమో గుడ్ ఎంట్రీ, లాస్ అయిన వ్యక్తి బ్యాడ్ ఎంట్రీ. అలాగే మనం పీవీ కూడా రోజు తిట్టుకుంటాం కదా అందరూ మనసులో. సో గుడ్ ఎంట్రీ ఎప్పుడు కావాలన్నప్పుడు అయిన వాళ్ళకి ఏమో బెనిఫిట్ వచ్చింది. సో రాంగ్ టైంలో ఎంట్రీ అయిన వాళ్ళకి, మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలన్నప్పుడు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఎంట్రీ వచ్చింది, బెనిఫిట్ వచ్చింది. ఎవరైతే తీసుకోలేరో, ఎవరైతే రాంగ్ టైంలో ఎంట్రీ అయ్యారో, సో అలా ఇక ఈ విధంగా ఉంటుంది. ఇది ఏదో తయారు చేసింది కాదు, ఇట్స్ ట్రూ అనమాట. ఇట్స్ రియాలిటీ మీరు చూపించేది. ఓకేనా? సో అందుకే మై పార్ట్నర్స్, అలాంటి టైంలో ఆ $54,000 పోతాయా సార్ అంటే పోవచ్చు, పోకపోవచ్చు. మరి పోతాయి, ఎందుకు పోతాయి అనేది కూడా మీకు తెలియాలి అంటే, సో మన దగ్గర ఇంకా లిక్విడిటీ ఉండాలి వేయడానికి. ఆల్రెడీ ఇదైతే క్లోజ్డ్, ఇది అయిపోయిందనమాట. ఆల్రెడీ $54,000 పోయినాయి, 54,647 పోయినాయి. మరి ఎందుకు అంటే ఇంతగానం పెట్టి ఉండకపోవచ్చు. మేబీ ఇది పైకి వెళ్తుంటే మేబీ వాళ్ళు లిక్విడిటీ మరికొంచెం వేసి ఉండొచ్చు, చెప్పలేం. సో ఇంకా వీళ్ళ దగ్గర ఇంకొక $50,000 ఉంటే అందులో వేస్తే కనుక కొద్దిగా మరి బచాయించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ కాయిన్ అంతటితో ఆగకుండా ఇంకా పైకి వెళ్ళిపోతే మళ్ళీ పెట్టే $50,000 కూడా పోతాయి. మళ్ళీ పెట్టే $50 అంటే అందులోనే వేయచ్చు అనమాట, లిక్విడిటీ అంటారు దాన్ని. సో మన క్రిప్టో బస్లో అయితే ఇప్పటికే వాళ్ళు మేబీ వేసరిపోయి ఉంటారు. అందుకని చెప్పేసి మేబీ నేను అనుకుంటాను క్లోజ్ చేసి ఉంటారని. సో అందుకని ఇక్కడ ఎంట్రీ అనేది చాలా ముఖ్యం ఉంటుంది అనమాట. ఎంట్రీ అండ్ అవుట్ అవ్వడం అనేది చాలా ఎంట్రీ ఎప్పుడు అవ్వాలా, అవుట్ ఎప్పుడు అవ్వాలనేది చాలా ముఖ్యం అన్నమాట. ఓకే? సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఏదైనా కూడా అంతే, ఏది చేసినా కూడా అంతే కదా సార్, జాగ్రత్తని పాటించాలి కంపల్సరీ అనమాట. ఓకే? సో మన ఐడి కూడా పూర్తిగా, మన వ్యాలెట్ కూడా సో ఎంత అర్న్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చూపించేది ఇది నా వ్యాలెట్ అంటే బైనాన్స్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఏ విధంగా నా అమౌంట్ పెరుగుతూ వచ్చింది, తీసుకున్నాం బయటకు, దాన్ని బట్టి ఇది చూపిస్తాను అనమాట. ఓకేనా? దగ్గర మనము $562 ఎర్న్ అయితే చేసుకున్నాం. ఓకే? సో ప్రతిదీ కూడా చెప్తాను అనమాట రిపోర్టు. సో ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ అవుట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా. సో అది మంచిది, అది ఖరాబ్ అవుతుంది అంటానికి ఉండదు సార్.
ఓకేనా. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ, ఇది సారీ ట్రేడింగ్ చేసే వాళ్ళకు వర్తిస్తుంది ఈ మాట, మన పీవీసీ మీటర్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది మాట. ఓకేనా. సో రెండు విధాలుగా మనకు పనిచేస్తుంది అనమాట, అందుకని చెప్పడం జరుగుతుంది. ఓకే, స్క్రీన్ షేర్ అయితే నేను ఆఫ్ చేశాను. సో చెప్పండి సార్, ఇంకా మరి ఏంటి విషయాలు? టైం అయితే అయ్యింది ఆల్రెడీ. నాకు కొంచెం ఎందుకంటే దగ్గు ఉంది, సో దానివల్ల కొద్దిగా గొంతు నొప్పిగా ఉంది, అందుకని ఎక్కువసేపు నేను మాట్లాడలేను. సో అందుకనే ఈ 2-3 రోజుల నుంచి కూడా నేను కరెక్ట్ టైము అయిన తర్వాత వెంటనే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, టైం అవ్వకముందే ఎప్పుడు టైం అవుతుందని చూసేంత అలా ఉంది అనమాట. అంటే కొంచెం గొంతు నొప్పి ఉండేసరికి మాట్లాడలేకపోతున్నాను అనమాట. ఓకేనా. మరి అంటే మీరు ఏమైనా అడిగితే ఏదన్నా అందులో అర్థం అంటే ఏమైనా ఉంటే కనుక చెప్పడానికి రెడీ, అట్లేం లేదు. సో లేకపోతే మాత్రం మరి కరెక్ట్ టైంకి మరి మనం ఎండ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే సార్. సో మరి వచ్చిన వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. సో రేపు మళ్ళీ 9:40 మనం మీట్ అవుదాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. జేపీ విశ్వనాథ్ సార్, థ్యాంక్ యూ.